ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఆయా దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలను అయితే మీకోసం విశ్లేషించడం జరుగుతుంది. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిఎస్సిపై సర్కార్ ఆరంటూ ఒక వార్త మనకు కనిపిస్తుంది. వెల్నమస్ తెలంగాణలో. అదేవిధంగా పోస్టల్ శాఖలో 44,228 పోస్టులకు సంబంధించి తొలి మెరిట్ జాబితాను రిలీజ్ చేయడం జరిగింది. ఉపాధ్యాయుల సర్దుబాటు ఎప్పుడు అంటూ మరొక వార్త ఈనాడులో మనం చూడొచ్చు. 23 నుంచి డిఎడ్ టీచింగ్ ప్రాక్టికల్స్, 24 వరకు లాసెట్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్లు, 24న వ్యవసాయ డిప్లొమా కోర్సులకు కౌన్సిలింగ్, ఈ నెల 22, 23 తేదీల్లో దోస్త్ ఇంట్రెస్ట్ స్లైడింగ్, హెడ్సెట్ కౌన్సిలింగ్. సో చాలా అంశాలు అయితే ఇవాళ మనకున్నాయి. ఒక్కొక్కటి మనం డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా డిఎస్సికి సంబంధించి మరి కొన్ని ప్రశ్నలు పునరావృతం కావడంపై విచారణ జరిపే అవకాశం కనిపిస్తుంది. బాధ్యులు ఎవరో తేలితే చర్యలు తీసుకునే ఛాన్సు. ప్రాథమిక కీపై 28,000కు పైగా అభ్యంతరాలు అయితే మనకు రావడం జరిగింది. ఆగస్టు 20 వరకు డేటు మనకు ఉండింది. దానికి సంబంధించి 28,000 అబ్జెక్షన్స్ వచ్చినాయి. పేపర్ లీక్ కాలేదు అని చెప్పి విద్యాశాఖ స్పష్టత ఇవ్వడం అనేది జరిగింది. డిఎస్సి పరీక్షలో ఒకరోజు వచ్చిన ప్రశ్నలు మరో రోజు రావడం, 19 ప్రశ్నలు పునరావృతం కావడంపై మరి ప్రభుత్వము పెద్దలైతే ఎందుకంటే ఇలా ఎందుకు జరిగింది అనేది, తప్పిదం ఎలా జరిగింది, దానికి బాధ్యులు ఎవరు అనే కోణంలో ఒక విచారణ జరుపుతున్నది. ఈ విచారణ అనంతరం మరి దానికి కారకులైన వారిపై చర్య తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అయితే పేపర్ లీక్ వార్తలపై పాఠశాల విద్యాశాఖ కూడా ఒక వివరణ ఇచ్చింది. విద్యాశాఖ విడుదల చేసిన డిఎస్సి ప్రాథమిక కీపై భారీగా అభ్యంతరాలు రావడం గమనార్హం. ప్రాథమిక కీని సవాల్ చేస్తూ అనేక మంది మరి ఆబ్జెక్షన్స్ ఇచ్చిండ్రు. దాదాపు 28,500 అభ్యంతరాలు వచ్చినట్లు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. జూలై 18 నుంచి 13 వరకు నిర్వహించిన డిఎస్సి పరీక్షల ప్రాథమిక కీలను ఈ నెల 13న విద్యాశాఖ విడుదల చేసింది. దీనిపై అభ్యంతరాలు తెలపడానికి 20 వరకు గడువు ఇచ్చారు. ఈ సాయంత్రంతో ముగిసింది. ఈ నెలాఖరులో ఫైనల్ కీనైతే విడుదల చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. డిఎస్సి పరీక్షను ఆన్లైన్లో నిర్వహించామని, ఎక్కడ పేపర్ లీక్ అనే ప్రశ్నే ఉత్పన్నం కాలేదని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఒక మంగళవారం చెప్పారు. ఎడ్జిటి పరీక్షలో 160 ప్రశ్నలుంటే ఒక్క ప్రశ్నాపత్రంలో 8 వేర్వేరు విభాగాలు ఉంటాయని, మొత్తం 7 సెషన్లకు 14 సెట్ల ప్రశ్నాపత్రాలను తయారు చేశామని తెలియజేయడం జరిగింది. జూలై 19న మొదటి సెషన్ ప్రశ్నాపత్రంలోని సోషల్ స్టడీస్ సబ్జెక్ట్ సంబంధించిన 18 ప్రశ్నలు, 23న రెండో సెషన్లో పునరావృతమయ్యాయని అంగీకరించారు. 19న 6 జిల్లాలు, 23న మరో 6 జిల్లాల వారికి పరీక్ష నిర్వహించామని, ఒక సెషన్లో ఒక జిల్లా వారికి మాత్రమే పరీక్షలు నిర్వహించడం వల్ల ఇది ఏ విధంగానూ అభ్యర్థుల ర్యాంకులను, ఫలితాలను ప్రభావితం చేయదని తెలిపారు. దీనిపై అభ్యర్థులు ఎవ్వరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన కోరారు. అది మనకు డిఎస్సికి సంబంధించి. ఇక పోస్టల్ శాఖలో 44,228 పోస్టులు మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది. దానికి అప్లై డేట్ కూడా అయిపోయింది. తొలి మెరిట్ జాబితా ఇచ్చారు. మరి నిరుద్యోగ యువత ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న పోస్టల్ శాఖలోని జీడీఎస్ పోస్టుల ఫలితాలు వచ్చినాయి. వివిధ పోస్టల్ సర్కిల్లోని బ్రాంచ్ పోస్ట్ ఆఫీసుల్లో 44,228 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు దరఖాస్తు చేసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇది ఒక గుడ్ న్యూస్. మొత్తం ఆంధ్రప్రదేశ్లో మీకు 1,355 పోస్టులు ఉంటే తెలంగాణలో 981 చొప్పున పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ జీడీఎస్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల మొదటి జాబితాను తాజాగా పోస్టల్ శాఖ రిలీజ్ చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారిని మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి వారందరినీ సర్టిఫికెట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తారు. 10వ తరగతి అర్హతతో ఎంపిక చేస్తారు. ఎలాంటి రాత పరీక్ష నిర్వహించకుండానే 10th క్లాస్లో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను అయితే ఎంపిక చేస్తారు. తాజాగా విడుదల చేసిన తొలి జాబితాలో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 1,355 మందిని, తెలంగాణ నుంచి 981 మందిని అయితే షార్ట్ లిస్ట్ చేసిండ్రు. ఎంపికైన అభ్యర్థుల వివరాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. తొలి సెలక్షన్ లిస్టును కంప్యూటర్ జనరేటెడ్ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా పంపించారు. ఈ ప్రక్రియలో షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు సెప్టెంబర్ 3లోగా సంబంధిత కార్యాలయాల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్గా సేవలు అయితే అందిస్తారు. ఇక ఉపాధ్యాయుల సర్దుబాటు ఎప్పుడో, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా హేతుబద్ధీకరణకు ఎదురుచూపులు, గ్రీన్ సిగ్నల్ ఇవ్వని విద్యాశాఖ, నష్టపోతున్న పేద విద్యార్థులు అంటే ఒక వార్త మనకు ఈనాడులో కనిపిస్తుంది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లు ఉండేలాగా హేతుబద్ధీకరణ చేయాల్సిన విద్యాశాఖ మరి పిల్లలు అధికంగా ఉన్న చోట్ల తాత్కాలికంగా సర్దుబాటు చేయడంలో మరి ఇంకా చర్యలు తీసుకోవడం అనేది మనకి ఇక్కడ ఒక వార్త కనిపిస్తుంది. బళ్ళు తెరిచి 2.5 నెలలు కావస్తుంది. సాధారణ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పూర్తయింది. అయినా ఉపాధ్యాయుల సర్దుబాటుపై మౌఖిక ఆదేశాలు
ఆదేశాలు రావడం లేదు, మార్గదర్శకాలు జారీ చేయాలని భావించినా దానిపైన నిర్ణయం తీసుకోవడం లేదు. కాబట్టి ఫలితంగా ఎక్కువ పిల్లలున్న చోట తక్కువ మంది టీచర్లు, ఎక్కువ ఉపాధ్యాయులున్న బడుల్లో తక్కువ మంది విద్యార్థులున్న పరిస్థితి చాలా చోట్ల మనకు ఉంది. కాబట్టి మరి హేతుబద్ధీకరణ జరగాలి అని మనకి ఆర్టికల్లో అయితే స్పష్టం చేయడం జరిగింది. అయితే మనకి టీచర్ల నిష్పత్తి 1:10 అంటే 10 మంది విద్యార్థులు ఉంటే ఒక టీచర్ని అయితే ఇస్తున్నామని చెప్పడం జరిగింది. అది గతంలో మనకు 19 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండేవారు. అదేవిధంగా 11 నుంచి 40 మధ్య స్ట్రెంత్ ఉంటే ఇద్దరు, 41 నుంచి 60 మందికి 3 టీచర్లు ఉండాలని నిర్ణయించారు. దీనివల్ల కొంతవరకు పరిస్థితుల్లో మార్పు వస్తుందని భావించారు. అయితే ఇప్పటికీ వందల పాఠశాలలో మరి కొన్ని చోట్ల ఈ సమస్య ఉంది. కాబట్టి మరి హేతుబద్ధీకరణ ఇమ్మీడియట్గా చేయాలి, ఆ సమస్యను అధిగమించాలని డిఈఓలు కూడా ఆ ప్రక్రియను వేగవంతం చేయాలని ఒకవైపు సర్కారును కోరుతున్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. అందుకే ఈసారి రాష్ట్ర స్థాయి నుంచి గైడ్లైన్స్ జారీ చేసి షెడ్యూల్ ఇవ్వాలనుకున్నారు. దీనిపై పాఠశాల విద్యాశాఖ నుంచి దస్త్రం ప్రభుత్వానికి వెళ్ళింది, కానీ ఇంకా పర్మిషన్ రాలేదు. కాబట్టి టీచర్లు లేకుండా మరి చదువులు ఎలా అనే ఒక ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది. అందుకే మరి కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం మరి టీచర్లు తక్కువ ఉన్నారని, అవసరం లేని చోటు నుంచి రప్పించారని డిఈఓలకు ఫోన్లు చేసి అడుగుతున్నారు అని ఇక్కడ మనకి వార్త కనిపిస్తుంది. అనుమతిస్తే 5,000 మంది వరకు అయితే ఉపాధ్యాయులు అటు ఇటు మనకి సర్దుబాటు చేసే అవకాశం ఉంది తాత్కాలిక బదిలీ కింద. సో ఆ ప్రాసెస్ అయితే మనకి స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది ఆర్టికల్ ద్వారా, సర్దుబాటు. ఇక 23 నుంచి డిఎడ్ టీచింగ్ ప్రాక్టికల్స్, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ 2వ సంవత్సరం ఆఖరి లెసన్ టీచింగ్ ప్రాక్టికల్స్ను ఈ నెల 23 నుంచి సెప్టెంబర్ 10 వరకు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను bsc.telangana.gov.in వెబ్సైట్లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. ఇది టీచింగ్ ప్రాక్టికల్ సంబంధించి. 24 వరకు లాసెట్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్లు, లాసెట్ ప్రవేశ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్లకు ఈ నెల 24 వరకు ఉంది. 27, 28 తేదీల్లో మీరు వెబ్ ఆప్షన్లు ఇవ్వచ్చు. 29వ తేదీన వెబ్ ఆప్షన్లను మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఈ నెల 31న సీట్లు కేటాయిస్తారు. సెప్టెంబర్ 2 నుంచి 6వ తేదీలోగా సీట్లు పొందిన విద్యార్థులు కళాశాలలో చేరాలి. సవరించిన లాసెట్ షెడ్యూల్ను సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ పి రమేష్ బాబు మంగళవారం విడుదల చేశారు. 24న వ్యవసాయ డిప్లొమా కోర్సుల కౌన్సిలింగ్, ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయంలోని వివిధ డిప్లొమా కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల 24న వాకిన్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ చెప్పడం జరిగింది. పాలిసెట్ 2024లో ర్యాంకులు పొందిన వారికి మొదటి ప్రాధాన్యత, ఎస్ఎస్సిలో పాస్ అయి పాలిసెట్లో ర్యాంకు రాని వారికి 2వ ప్రాధాన్యత ఉంటుందని మంగళవారం ఒక ప్రకటన పేర్కొన్నారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్తో వెళ్లాల్సి ఉంటుంది. ఈ నెల 22, 23 తేదీల్లో దోస్త్ ఇంట్రా స్లైడింగ్ ఉంది. డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థుల సౌకర్యార్థం 2వ విడత అంతర్గత కాలేజ్ స్లైడింగ్కు అధికారులు అవకాశం కల్పించారు. మీరు ఏమైనా గ్రూప్ కనుక చేంజ్ చేసుకోవాలనుకుంటే ఈ నెల 22, 23 తేదీల్లో వెబ్ ఆప్షన్లు పెట్టుకోవచ్చు. ఇక ఎడ్సెట్ కౌన్సిలింగ్ తేదీలో మార్పులు, ఉపాధ్యాయ విద్యా కోర్సుల్లో ప్రవేశం నిర్వహించే టీజీ ఎడ్సెట్ తొలి విడత కౌన్సిలింగ్లో మార్పులు చేసిండ్రు. మార్పు చేసిన తేదీలను సెట్ కన్వీనర్ రమేష్ బాబు తెలిపారు. ఆగస్టు 8 నుంచి మొదలైన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఈ నెల 23 వరకు కొనసాగిస్తారు. ఈ నెల 24 నుంచి 26 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వచ్చు. 27వ తేదీన వెబ్ ఆప్షన్లు అయితే సవరించుకునే అవకాశం ఉంది. ఈ నెల 30వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 4వ తేదీలోగా తమకు సీటు వచ్చిన కళాశాలలో విద్యార్థులు రిపోర్ట్ చేయాలి. సో ఇది మనకు ఇవాళ ఉన్నటువంటి ఇంపార్టెంట్ విద్యా ఉద్యోగ సమాచారం. మరి ఛానల్ని ఫాలో కండి, వీడియోని లైక్ చేయండి.